హాయ్ ఫ్రెండ్స్, ఉల్లికాడలకి బాగా కట్ చేసుకొని ఇలా ఉంచుకోండి. ఇంకా ఇవి బాగా కడిగేసి ఇలా పెట్టుకుంటాం. ఆ తర్వాత ఆ ఉల్లికాడలతో ఏవైతే ఉల్లిపాయలు వస్తాయో అవే ముక్కలు చేసుకొని ఇలా మనం దగ్గరికి బాగా ఫ్రై చేసుకుంటాం. సరేనా? ఇక బాగా ఫ్రై అయ్యాక ఆ ఉల్లిపాయల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటాం. కొంచెం ఉల్లికాడలు కూడా ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం. ఇది కొంచెం బాగా ఫ్రై అవునండి, దగ్గరికి అవునండి, డీప్ ఫ్రై లాగా. సరేనా? ఇది బాగా దగ్గరికి ఇలాగా వేపండి. కొంచెం ఉప్పు పసుపు కారం వేసామనుకోండి, దగ్గరికి బాగా ఏగుతుంది. ఒక 10 నిమిషాలు ఇలాగా ఏగనియండి అలాగా. ఇంతలో ఇగో రొయ్యలు బాగా వేపేసి ఆయిల్లో ఉప్పు పసుపు కారం వేసి వేపేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఉల్లికాడలకు తగ్గట్టుగా ఉప్పు పసుపు వేసుకున్నాం సరిపడంత. ఇంకా మళ్ళీ దగ్గరికి ఇలాగా వేపుకుందాం, మగ్గనిద్దాం కొంచెం అలాగా. ఉల్లికాడ ఒక కట్ట తీసుకున్నా ఫ్రెండ్స్. ఆ కింద ఉల్లిపాయలే నేను ముక్కలుగా తరిమి ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకొని, పోపు బాగా వేగాక ఈ ఉల్లికాయలు ఇలా వేసుకొని, ఇది రైస్తో బాగుంటుంది, చపాతీలతో పరోటాలతో. అలాగ ఉట్టిది కూడా పిల్లలు వస్తారు కదా సాయంత్రంకి, వాళ్ళకి ఒక గిన్నెలో వేసి చెంచా వేసి తింటే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా దగ్గరికి మగ్గనిద్దాం. సరేనా? తినాలనుందా రొయ్యలు ఎవరికైనా? తినేద్దాం మరి. ఇంకోటి ఇలా దగ్గరికి అయ్యాక ఇప్పుడు ఈ రొయ్యలు వేసుకుందాం. ఇది సోర్మ అంటే వంజరం చేప, మా రోషికి అని తెచ్చాను కదా వంజరం. అందులో ఒక 2 ముక్కలు తీసుకుందాం. ఒక్క నిమిషం వేద్దాం. ఈ ఉల్లిపాయలు బాగా ఇలా మగ్గాక, అంటే అప్పుడు రొయ్యలు వేసుకున్నాం అనుకోండి, రొయ్యలు కూడా అందులో వెళ్ళి బాగా మగ్గుతాయి. అందుకే ఇదిగో ఫ్రెండ్స్ ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లికాయలు చూసారా బాగా దగ్గరికి అయిపోయింది. ఇంకా రొయ్యలు వేయడం వల్ల ఇంకా వేరం దగ్గరికి మగ్గుతుంది. ఇప్పుడు రొయ్యలు కూడా ఇందులో వేసాక బాగా ఉల్లికాయలు ఒక నీరు ఏదైతే ఉంటుందో రొయ్యలు పట్టి టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం మళ్ళీ సరిపడంత. ఆల్రెడీ రొయ్యలు వేసుకున్నాం, ఉల్లికాడలు వేసుకున్నాం, కొంచెం వేసుకుందాం ఎందుకంటే ఫ్రై కదా, ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పు కారం అయిపోతుంది. అసలు తిన్నప్పుడు కొంచెం పసుపు కొంచెం ఎక్కువ వేసినా పర్లేదు, యాంటీబయాటిక్ కాబట్టి ఆరోగ్యానికి మంచిది. అలాగని మరీ ఎక్కువే వద్దు ఫ్రెండ్స్ పసుపు, అబ్బో నోట్లో పెట్టలేం. ఇప్పుడు ఇందులో కొంచెం కారం గుండ కూడా, నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం గుండ కొంచెం వేసుకుందాం. కారం గుండ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కిందెళ్ళి అలాగా కలుపుదాం పై. అసలు ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు ఉంచితే ఈ కారం వెళ్ళి కింద బాగా కలుస్తుంది. 1 నిమిషం. ఇందులో వాటర్ కొంచెం వేసుకుందాం. ఇలా కొంచెం ఎక్కువ వద్దు, కొంచెం ముద్దగా ఉంటే రైస్లో కలుపుకోవడానికి సరిపోతుంది. అంటే మా పిల్లలకి ఎక్కువ కావాలి కదా, సరిపోదు ఎక్కువ. చూసారా అంత బాగా వచ్చింది, రెడ్గా కనబడుతుంది కదా. ఇంకొంచెం మగ్గనిద్దాం. అంటే రొయ్యలు వేపేసి పెట్టేసాం అనుకోండి, ఉల్లికాయలు కట్ చేసి పెట్టేసాం అనుకోండి, ఒక 1/2 గంటలో అయిపోతుంది కూర. కొంచెం మూత పెడదాం. స్లోగా తిను రోషి. గో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది రైస్తో కలుపుకుంటే చాలా బాగుంటుంది. వేడిగా వేడి అన్నంలో కొంచెం కలుపుకొని తినేసాం అనుకోండి, అసలు ఇంకా రసం ఏం అక్కర్లేదు. వీటితోని అవసరం లేదు ఫ్రెండ్స్ రసం, అవి ఇదే సరిపోతుంది.
మొన్న నా కోసమైనా ఒక 200 తెచ్చి వండుకొని తిన్నా. చికెన్ ఇష్టం లేదని మా వారేమో నాకు అదే చేయంటే ఈరోజేమో ఇంకో రొయ్యలు తెచ్చాను ఎక్కువ దగ్గరికి అయితే అంటే కొంచెం ముద్దలాగా దొరకదు కదా వాళ్ళకి ముద్దలాగా ఉండాలి ఉల్లికాడలు అవన్నీ. అప్పుడే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. అయిపోయినట్టుగా ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్లో వేసుకొని తినేయడమే. సరేనా? ఇదివరకు వంట అయిన వెంటనే నేను తినేసేదాన్ని ముందు. ఇప్పుడు ఇగో మరి రోషి పాప వచ్చిన దగ్గర నుంచి దానికి ఇవ్వకపోతే నాకు తినేయట్లేదు. దానికి ఇచ్చాక నాకు తినమంటుంది. ఎవరు తింటారు మరి? ఎవరికి ఇష్టం చెప్పండి. కట్టేద్దాం పోయా. సో అయిపోయింది. పదండి తినేద్దాం. బిగ్ బాస్ షో చూసుకొని చూద్దాం. బిగ్ బాస్ షో లైవ్ చూసుకుందామా? పదండి తినేద్దాం. మరి మా పాప తినేసింది. ఇది ఉంజిరి ముక్క మా బాబుకి. ఇది నేను తినేస్తాను. చేసుకుంటారా మరి? ఉల్లికాడలతో అదే రొయ్యలు సూపర్గా ఉంటుంది కాంబినేషన్.